ప్రభువు వచ్చాడు, ఆయన మాట్లాడాడు, ఆయన దర్శనం ఇచ్చాడు, ఆయన నడిపించాడంటే నమ్మరు. అనుభవం లేని దరిద్రులు ఎన్ని చెప్పినా నమ్మరు. ఏం చేద్దాం, వాళ్ళ కర్మ. ఆయన అవసరమైతే తన పిల్లల కోసం దిగి వస్తాడు. 100 మంది కోసం, 1000 మంది కోసం, లక్షల మంది కోసం మాత్రమే కాదు, నీ ఒక్కదాని కోసం, నీ ఒక్కడి కోసమైనా ఆయన దిగి వస్తాడు. శాంతినగర్లో పరిచర్య ప్రారంభించాను, జరుగుతుంది. మందిర నిర్మాణమైంది, అది ఫుల్ అయిపోయి రోడ్డు మీద పందిళ్ళు వేసి పెడతా ఉన్నాం. ఒక 1500 మంది అప్పట్లో ఆ పందిళ్ళలో కూర్చునేవాళ్ళు. బజారుల్లో, మున్సిపల్ బజారుల్లో పాపం ఆ సమాజం సపోర్ట్ చేసింది. అన్యులే అయినా పందిళ్ళు వేసుకొని కూటం పెట్టడానికి ఆ వారం రోడ్డు మీద తీసుకున్నాం బల్ల. ఇది గట్టకముందు ఆ పరిచర్య జరుగుతుంది. ఒక ఆదివారం ఒక చెల్లి వచ్చి ఇచ్చిన సాక్ష్యం, ఇది యథార్థం. హైవే రోడ్ నుంచి హైవే రోడ్ దిగగానే సంజీవ్ నగర్ ఉంటుంది. ఆ సంజీవ్ నగర్లో నుంచి శాంతి నగర్కి ఖాళీ బాట ఉంది. ఖాళీ బాట, తుమ్మ చెట్లు భయంకరంగా పెరిగి ఉంటాయి. వర్షం పడితే మోకాళ్ళ లోతు బురద. ఇక్కడ అందరికీ తెలుసు, డేవిడ్ తెలుసుగా నీకు, డేవిడ్కి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. శ్యామ్, రైట్, శ్యామ్ వాళ్ళది సంజీవ్ నగరే. శ్యామ్కి తెలుసు, మోకాళ్ళ లోతు బురద. ఇక నాకైతే చిన్నప్పటి నుంచి తెలుసు, వర్షం పడకపోతేనే అటు రాగలం. అది కూడా ఆడవాళ్ళు రావటానికి భయపడే ప్రదేశం. ప్యాకెట్ రైళ్ళు, మద్యపానులు అందరూ ఉండే స్థలం. అటుపక్క కంపెనీలు, దాని వెనక పాడుపడ్డట్టు బీతావాహంగా ఉంటుంది. అన్నీ తుమ్మ చెట్లు. హైవే రోడ్ నుంచి త్వరగా మందిరం దగ్గరికి రావాలంటే ఆ కాలిబాట దగ్గర దారి. ఇక అది తప్పితే ఇక మిగిలిన రోడ్డు దూరం తిరిగి రావాలి, చుట్టూ తిరిగి రావాలి. ఓ సోదరి, అందరికీ ఆదివారం ఆరాధన తొందర ఉంటుంది కదా. వర్షం పడింది, మోకాళ్ళ లోతు నీళ్లు పారుతున్నాయి. బురద, నల్లరేగడి బురద, అడవి తుమ్మ చెట్ల కంప. అందరూ ఆరాధన టైంకి వచ్చారు. ఒక చెల్లి సుబ్బయ్య తోట ప్రాంతం నుంచి హడావుడిగా పరిగెత్తుకుంటా అటు తిరిగి వస్తే ప్రభు బల్ల కార్యక్రమం అయిపోతుందేమో, ప్రభు బల్ల అందదేమో అని ఈ అడ్డదారిలో తొందరగా రావచ్చని. ఎవరు రావట్లా, ఎందుకంటే వర్షాలు పడి మోకాళ్ళలో బురద, నీళ్లు బీభత్సంగా ఉంది. రావటానికి ధైర్యం చేయరు ఎవరు. అందులో అది ఆరినప్పుడే 2-3 ఆడపిల్లలు ఉంటే వస్తారు, కానీ ఒంటరి ఆడపిల్లలు రారు. కానీ ఈ ప్రార్థన రందిలో ఆ ప్రభు బల్ల పోతుందేమో, ఆరాధన అయిపోతుందేమో హడావుడిగా పరిగెత్తుతాం. ఆ రోడ్డు దిగి సంజీవ్ నగర్ దాటి ఇక ఆ ఎడారిలోకి వచ్చింది. వస్తే మోకాళ్ళ లోతు బురద. టెన్షన్ పడుతూ ఉంది, అక్కడ నిలబడి చూస్తూ ఉందట. ఎట్లా వెళ్ళాలి, బురద భయంకరంగా ఉంది అని. వెంటనే ఎదురుగా ఓ పెద్ద ఆయన వచ్చి నిలబడ్డాడట. వచ్చి నిలబడి, ఏమమ్మా ఇంత బురద ఉంటే ఇటు ఎట్లా రావాలనుకున్నాను, బాలేదానివే, పురుషులే నడవటం కష్టమైతే ఈ దారిలో నువ్వెట్లొచ్చావు తల్లి, సరేరా పెద్ద ఆయన, ప్రార్థన అయిపోతుందేమో అని, ప్రభు వల్ల అయిపోతుందేమో, ఆరాధన అయిపోతుందేమో పరిగెత్తుతున్నాను, చుట్టూ తిరిగి రావాలంటే లేట్ అయింది, అందుకని ఈ దారిలో వచ్చానంటే సరేరా నన్ను వెంబటించు, నేను అడుగులు వేసే దగ్గరే అడుగులేయన్నాడట. ఆయన అడుగేసిన దగ్గర అడుగేసుకుంటా వెంటబడి వస్తూ ఉంది. అడుగేసిన ప్రతి చోట జమ్ము మీద కాలేస్తే మెత్తగుంటుంది, అలా ఉంది. ఆ ఎడారి మొత్తం దాటించి శాంతినగర్ బజారు ఎంట్రన్స్లో పక్కన నిలబడి పో అన్నాడట. ఆ చెట్లలోంచి ఒక్కతి బయటకు వచ్చింది. చూసిన వాళ్ళు చూసి, నువ్వు మనిషివేనా, అసలు ఎట్లొచ్చావు,
మోకాళ్ళ లోతు బురద, ఎక్కడ ముళ్ళుందో ఎక్కడ అడుగుతుమ్మ కంపంతో తెలియదు, నీళ్లు భయంకరంగా పారుతున్నాయి, ఎవరు తిరగట్లేదు ఈ బాటలో, అసలు ఎట్లొచ్చావు నువ్వు అని అంటే ఆమె అంటుంది, నేను రావటం ఏంటి, నాతో నేను ఒక్కదాన్నే కలితే, నాకు ఆ పెద్ద ఆయన కూడా వచ్చాడు అని వెనక్కి చూసింది. ఎవరు లేరాడా, ఎవరు లేరాడా. గడగడ గడగడ వణుకుడు వచ్చి అక్కడే కూలబడి ఏడ్చిందట. అర్థమైపోయింది ఆమె దాటలేని స్థలం అది. ఆమె ఆసక్తి చూసి, ఆశ చూసి వచ్చి దాటించి అదృశ్యమయ్యాడు. కహాని కాదు, ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. చెప్పిస్తా దేవుని చేతులతో ఒకసారి, ఆమె నోటి తామే చెప్పిద్ది. అబద్ధాలు కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె శాంతినగర్ వీధిలోకి ఎంటర్ అయినప్పుడు చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ప్రశ్నిస్తే, ఉన్నాడుగా పెద్ద ఆయన చూస్తే పెద్ద ఆయన లేడు, ఎవరు లేరు. గమనించి పరకాయని చూసింది, ఎక్కడ జాడే లేదు. ఎవరికైనా ఎట్టుంటుంది అప్పుడు, ఒళ్ళు జలదరిస్తుందా లేదా, వచ్చి గడగడలాడుతూ ఏడుస్తూ చెబుతుంది, అన్నా నన్ను యేసయ్య దాటించాడు. తనను ప్రేమించి ఆయన సన్నిధిని వెతికి ఆయనంటే పిచ్చిగా పరిగెత్తే తన పిల్లల్ని నిశ్చయంగా ఆయన కాచుకొని తిరుగుతాడు. వదలడో, వెంటాడుతాడు ఆయన. ఆయన పట్ల నీకు ఆశ ఉండాలి కానీ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. అటు తిరిగి పోన్లా, అసాధ్యమైన ఆధారిలోనే నన్ను వెంబడించు, నేను ముందు నడుస్తా, నా అడుగులు అడుగులే క్షేమంగా బయటికి వెళ్తాను అని అడుగులు చూపించి దాటించాడు ఆయన. ఆయన సన్నిధిని ప్రేమించింది, ఆరాధనను ప్రేమించింది, ప్రభు బల్లను ప్రేమించింది. అయ్యయ్యో టైం అయిపోతుంది అని పరిగెత్తిన ఆమెకు దేవుని కృప ఆయన్ని ప్రత్యక్షంగా చూచే అదృష్టంతో లభించింది. ఆమెకి కాసేపైన ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యం లభించింది. నాకు దొరికితే ఎంత బాగుండో అదృష్టం. దేవునికి మహిమ. ఎన్ని అనుభవాలో. విశ్వాసంతో భక్తులు చేసినటువంటి కార్యాలు, వాళ్ళ కోసం దేవుడు చేసిన కార్యాలు. ఎక్కడ స్తంభాలు కనపడ్డా, ఎక్కడ తూములు కనపడ్డా, గోడలు కనపడ్డా, యేసు నిజమైన దేవుడు, యేసు రక్షించును అనే మాటలు రాసుకుని కనపడతాయి చూడండి, ఏదో రంగుతో. అలా రాసి ఆయన ఎక్కడుంటాడో, ఎక్కడ తింటాడో, ఎక్కడ పరుండుతాడో తెలియదు. అడవులు, కొండలు, గుట్టలు, రహదారులు వెంట రాసుకుంటూ పోతాడు. ఆయన పేరేంది? శాంతారావుగా. ఆయన దారి తప్పి నట్టడవిలోకి పోయాడంట. నట్టడవిలోకి పొద్దుపోయింది, చీకటి పడిపోయింది, ఎట్ట బయటికి రావాలో తెలియదు. ఊళ్ళో దారి తప్పితేనే కొంతమందికి దారి అర్థమై సావదు. అడవిలో దారి తప్పినోడికి ఏం అర్థమైంది? దారులా, రహదారులా, ఏం తెలుస్తుంది? పోసనాడు ఎటో పోయి నట్టడవిలోకి పోయాడు. అది క్రూరారణ్యం, క్రూర జంతువులు ఉండే కీకారణ్యం. అర్థమైపోయింది తేడా పడ్డానని. సరే ఏమైతే అది పొద్దుపోయింది, ఇక రాత్రి ఇక్కడే అనుకొని ఒక కర్ర తీసుకొని తను ఎక్కడైతే ఆ రాత్రి పరుండాలనుకున్నాడో అక్కడ ఆ చుట్టూ కొన్ని అడుగుల దూరం గీత గీశాడంట. ఉదాహరణకి ఒక 6 అడుగులు లేదా ఒక 10 అడుగులు అనుకోండి, ఒక పెద్ద గీత గీశాడు రౌండ్గా. మోకాళ్ళుని ప్రార్థన చేశాడు, ప్రభువా ఇది క్రూర జంతువులు ఉండే అడవి, దారి తెప్పాను, వచ్చాను, నీ పని కోసమే వచ్చాను. ఈ రాత్రికి ఇక్కడ బస చేయాలి, నాకెవరూ లేరు, నువ్వే దిక్కు. ఏ జంతువు నన్ను సమీపించకుండా, సర్పాలు కానీ క్రూర జంతువులు ఏది నన్ను ముట్టకుండా నీ కాపుదల ప్రసాదించని ఆ గీత గీసి మోకాళ్ళుని భారంగా ప్రార్థన చేసుకుని నిద్రపోయాడు. సూర్యుని ఎండ కిరణాలు ముఖం మీద తగులుతుంటే మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూశాడు, ఆ గీతకు అవతలి పక్క
ఆ గీతకి అవతల పక్క పెద్ద పులి అడుగులు కనపడతా ఉన్నాయట. అంటే తెల్లవార్దులు తిరిగింది, చాలాసేపు తిరిగినటువంటి అడుగుల గురుతులు కనపడ్డాయి. ఒక్కసారి ఊహించండి, గీత అవతలు తిరగటం ఏంది, గీత అవతలకు రావచ్చుగా. తన దాసుడు విశ్వాసంతో ఏ గీత గీశాడో ఆ గీత దాటి ఏ క్రూర జంతువు రాకుండా ఆయన తన దూతలను కాపుదల పెట్టాడు. సింహాల నోళ్లు మూయించడానికి దానియేలు కంటే ముందు దూతను పంపిన ప్రభు ఈ దినాల్లో కూడా తనను ప్రేమించే తన పిల్లల కోసం అలాంటి కార్యాలు చేయడానికి సమర్థుడాయన. కొంతమంది దరిద్రులు తయారయ్యారు ఈ మధ్య, చాలా కాలం నుండి తయారయ్యారులే. వాళ్ళు అంటున్నారు, అబ్బే అట్లాంటివి ఏం జరగవండి, అవన్నీ అయిపోయినాయండి, అప్పుడే అయిపోయినాయండి, ఇప్పుడు లేవండి. ఎవడు చెప్పాడు? అప్పట్లో బలవంతుడైన దేవుడు ఇప్పుడు బలహీనుడా? నా ప్రభు నిన్న నేడు నిరంతరం ఒక్కటి రీతిగా ఉన్నాడు. తనను నమ్మిన వారికి ఆయనే కేడము, తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయం, తనను నమ్మిన వారికి ఆయనే కేడము, తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయం. తనకు నిజముగా తనకు నిజముగా మొర్రపెట్టు వారికి సమీపస్థుడు ఆ సర్వోన్నతుడు, సమీపస్థుడు ఆ సర్వోన్నతుడు. ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు, ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు. విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు, విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు. ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు. హల్లెలూయా. ఆయన ప్రేమించాలి, ఆయన సన్నిధిని వెతకాలి, నిరంతరం ఆయన తలంపుల్లో నిండిపోవాలి. అలా ఆయన్ని హత్తుకున్న బిడ్డలంటే ఎంత ఇష్టమో. మురిసిపోతాడు ఆయన. ఈ పిచ్చోడికి ఎప్పుడు నా ఆలోచనే, ఈ పిచ్చిదానికి ఎప్పుడు నా ఆలోచనే, నన్ను మర్చిపోదే, ఇంతగా నిన్ను ప్రేమించేవారు నిన్ను మర్చిపోతావా ప్రభువా అని అడగాల్సిన అవసరమే లేదు. ఆయనను ప్రేమించేవారెవరో, ఆయన కోసం పరితపించేవారెవరో, ఆయన కోసం కాంక్షించే వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. హల్లెలూయా చూద్దాం గట్టిగా ఒకసారి, ఇంకోసారి చూద్దామా? తెలుసు ఆయనకి. అందుకే ఆనాడు సౌలుకి ఎదురవటమే కాదు, ఈనాడు నీకు నాకు కూడా తోడై ఉండగలడు. ఇలాంటి బోల్డ్ అని సాక్ష్యాలు ఉన్నాయి. ఆశ్చర్యం, నమ్మలేం, కానీ జరిగింది. యేసయ్య కార్యమే స్పష్టంగా, రియల్గా. తర్కము చేత కొద్దిగా ఆలోచింప చేయగలమేమో కానీ వాళ్ళని మోకరింప చేయలేం. తర్కించడం ద్వారా వాళ్ళని కొంచెం ఆలోచింప చేయగలమేమో కానీ మోకరింప చేయలేం. కానీ దేవుని కార్యాలు వారు చూచినా, ఒకవేళ విన్నా, బాహాటంగా కాకపోయినా రహస్యంగానైనా సరే వాళ్ళు మోకాళ్ళుని దేవుణ్ణి వేడుకుంటారు. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి సౌలును దర్శించాడు. నీవు లేచి దమస్కుకు వెళ్ళు, నువ్వేం చేయాలో అక్కడ నీకు బోధింపబడిద్ది అన్నాడు. వెళ్ళాడు. కళ్ళు కనబడట్లా, చేతులు పట్టుకొని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు? దమస్కులో తిన్ననిది అనబడిన వీధికి తీసుకెళ్లారు. తిన్ననిది అంటే చక్కనిది, లేకపోతే స్ట్రైట్. చక్కగా అంటారు కదా, నువ్వు చక్కగా వెళ్ళు, ఎదురు వెళ్ళు, అటు ఇటు తిరగొద్దు, చక్కగా వెళ్ళు అంటే అర్థమైంది కదా. తిన్ననిది అంటే చక్కనిది. ఆ వీధికి వెళ్ళి యోధా అనే వానింట చేరాడు. ఎవరింట? యోధా అను వానింట చేరాడు. 3 దినాలు ఏం తినలా, కళ్ళు ఓపిన ఘాటల్లా ప్రార్థన చేశాడు. ప్రభువా, నా కళ్ళు కనపడట్లేదు, కర్తవ్యం బోధిస్తానన్నావు, దమస్కుకు వచ్చాను, నాకేం అర్థం కావట్లేదు,
నా పరిస్థితి ఏమిటయ్యా చెప్పు అని ప్రార్థించుకున్నాడు. అప్పుడు దేవుడు దమస్కు పట్టణ కాపురస్తుడు అననీయ అనేటువంటి మనుషులతో మాట్లాడతాడు. అననీయ అని పిలుస్తాడు. దర్శనమందు తేటగా కనబడి, ప్రభువా నీ దాసుడిని అంటాడు, లే, నీవు లేచి దమస్కు పట్టణంలోనికి వెళ్ళి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోదాను వాని ఇంట తారుసువాడైన సౌలుని గురించి విచారించు. నీవు అతని మీద చేతులుంచుట అతడు చూచి ఉన్నాడు అని చెబుతాడు. అంటే చూచి ఉన్నాడు అంటే ఏంటి? నేను చూపించానని చెబుతున్నాడు. ఏం చూపించాడంట? అననీయ వెళ్ళి సౌలు మీద చేతులు ఉంచటం ఒక దర్శన రూపంగా సౌలుకు దేవుడు చూపించాడు. అంటే సౌలు ప్రార్థించాడు. ఆ మాట కూడా యేసయ్య చెబుతాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చూడు, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 10-11 చదువు తల్లి. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు ఏం చేయుచున్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. పిల్లరా, అంటే ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థనలో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, చింతపడకు, అననీయ అనే దైవజనుడు వస్తాడు, నీ మీద చేతులు ఉంచుతాడు, నీ కళ్ళు బాగుపడతాయి, నువ్వేం చేయాలో తర్వాతి కర్తవ్యం అతడు నీకు బోధిస్తాడు అని చూపించాడు ముందే. ఇక్కడ సౌలుకు చూపించిన ప్రభువే అక్కడ అననీయ దగ్గరికి వెళ్ళి అననీయతో మాట్లాడుతున్నాడు. కొంతమంది అంటారు, బ్రదర్ నిన్ను చూపించాడు, బ్రదర్ నాకు నిన్నే చూపించాడు. ఓకే, నీ ప్రేమను బట్టి నీకు అట్లా కలిగి ఉండొచ్చు. నాకు నిన్ను చూపించిన దేవుడు నిన్ను నాకు కూడా చూపించాలిగా. అది దేవుని పద్ధతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరి సాక్ష్యం నడవది. కొర్నేలితో మాట్లాడిన దేవుడు పేతురుతో కూడా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. సౌలుతో మాట్లాడిన దేవుడు అననీయతో కూడా మాట్లాడాడు. అననీయ వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ కళ్ళ నుండి పొరల వంటివి రాలగా అతడు చూపు గలవాడయ్యాడు. ఇక కళ్ళు కనపడటం మొదలుపెట్టినాయి. ఎప్పుడు? అననీయ వెళ్ళి చేతులు ఇచ్చినప్పుడు చూస్తున్నాడు. ఆ తర్వాత అననీయ అంటున్నాడు, సౌలా సహోదరా. పాపం ఫస్ట్ అననీయ భయపడతాడు. నువ్వు వెళ్ళి తారుసువాడైన సౌలు దగ్గరికి పో అంటే, ప్రభువా ఈ మనుషుడు నీ ప్రజలకు చాలా కీడు చేశాడు, నరహంతకుడు కదా, నన్ను అతని దగ్గరికి వెళ్ళమంటున్నావా అని అంటే ప్రభు అంటాడు, అతడు మారు మనసు పొందాడు అననీయ. అతడు నరహంతకుడే, హింసించువాడే, సంఘాన్ని నాశనం చేయడానికి పూనుకున్నవాడే. అది మీకు తెలిసి, కానీ నాకు తెలిసి అతడు ఎవరో తెలుసా? నా నామమును భరించుటకు, నా నామమును ప్రచురపరచుటకు రాజుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట, ప్రజలందరి ఎదుట నా నామమును భరించుటకు, నా నామమును ప్రచురించుటకు నేను ఏర్పరచుకొని నా సాధనమతడు. వెళ్ళు, నీకు కీడేమి జరగదు పో అంటాడు. ఇంకా ప్రభువు చెప్పినా కూడా వెళ్ళకపోతే ఇంకేమన్నా ఉందా? ఇంకా అది అవిశ్వాసం అవుతుంది. ప్రభు చెప్పాడంటే చేయటమే, తర్వాత సంగతి ఆయనకు వదిలేయటమే, ఆయన చూసుకుంటాడు. వెళ్ళాడు. సౌలు అంధుడై ఉన్నాడు. చేతులుంచి ఆ కళ్ళు స్వస్థత పొందేటట్టుగా చేశాడు. అయిపోయింది. అప్పుడు అంటున్నాడు, సౌలా సహోదరా, ఇక తడవు చేయట ఎందుకు? లేచి ప్రభునామమును బట్టి ప్రార్థన చేసి నీ పాపములన్నీ కడగబడి నిమిత్తము బాప్తిస్మం పొందు, బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగేసుకున్నాయనా అన్నాడు. ఇక బాప్తిస్మం పొంది రెడీ అయిపోయాడు. రెడీ అయిన తర్వాత ఆ దమస్కు ప్రాంతంలో శిష్యుల దగ్గర కొంతకాలం ఉన్నాడు. కొద్ది దినములు కళ్ళు తెరవబడ్డాయి, పొరలు రాలిపోయినాయి,
మైండ్ పనిచేయటం మొదలుపెట్టింది. అంతకాలం ఉన్న మూఢత్వం మొత్తం విచ్ఛిన్నమైపోయింది. ఇప్పుడు యేసు 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 కలవరింతలో ఉన్నాడు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా. అయ్యా, నీ పిల్లల్ని చంపా, జైల్లో పాలు చేశా, కొడాలతో కొట్టించా, నిన్ను దూషించా. నేను నీకు చిక్కినప్పుడు ఆన్ ది స్పాట్ నన్ను చంపాలి, నువ్వు నన్ను బ్రతకనిచ్చావేంటి తండ్రి? ఎందుకు బ్రతకనిచ్చావు? నువ్వు మారతావు సౌలా. ఈరోజు నువ్వు తెలియక అందులో మూఢంగా ఉన్నావు, కానీ ఇక నుంచి నువ్వు నా కొరకు హతసాక్షిగా కూడా మారేంత సమర్పణలోకి వస్తావు. నిజమే. శిష్యుల దగ్గర కొంతకాలం ఉన్నాడు. ఉన్న తర్వాత ఇక లైన్లోకి వచ్చాడు. లైన్లోకి వచ్చి ఇక దమస్కులో ప్రకటించడం మొదలు పెడుతున్నాడు. ఏమన్నా తెలుసా సహోదరులారా, ఎవరిని గూర్చి నేను చెడుగా మాట్లాడానో, ఎవరిని విశ్వసించిన వారిని హింసించానో, ఆ నజరేయుడగు యేసే మనందరం ఎదురు చూసే క్రీస్తు, మెస్సియా, ఆయనే. నేను చూచాను, నాతో కూడా ఉన్నవాళ్ళు ఆ స్వరం విన్నారు, చూచారు. నిజం, ఆయనే ప్రభు, నాతో మాట్లాడాడు, ఇలా ఇలా జరిగింది అని మొదలుపెట్టాడు సాక్ష్యం ఇవ్వటం. వాళ్ళలో కొంతమంది అనుకున్నారు, మనడేరా స్కెచ్ చేశాడు. ఈ క్రైస్తవులు ముసుగులో ఉంటారు, బయటికి రారు. వాళ్ళని బయటికి తేవాలంటే నేను కూడా క్రైస్తవుని అయ్యానని చెప్పి నమ్మిస్తేనే వాళ్ళు బయటకు వస్తారు. అందుకని ఇతడు అలా చెబుతున్నాడు. క్రైస్తవ సంఘాన్ని హింస పెట్టినవాడు, ఇక్కడున్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి బంధించి చంపడానికి వచ్చాడు ఈ దమస్కుకి అని కొందరు అనుకున్నారు. సౌలు మరి ఎక్కువగా బలపడి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తుని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను అన్నది వాక్యం. కలవరపోయారంట ఊరే. కలవరపోవటం అంటే ఏంటో తెలుసా? చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఎక్కడ పట్టినా అదే హాట్ టాపిక్ అయిపోయింది. ఏందో తెలుసా? ఎవరు యేసు ప్రభుని దూషించి ద్వేషించారో, ఎవరు యేసు ప్రభుని గురించి వ్యతిరేకంగా మాట్లాడారో, ఎవరు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని చంపి హింసించి కొట్టి కొరడాలతో చిత్రవద చేశారో, అతడు ఇప్పుడు యేసే రక్షకుడని, యేసే ప్రభువని, యేసే మెస్సియా అని, యేసే క్రీస్తు అని ప్రచురపరుస్తున్నాడు. ఏమైందిరా? ఏం జరిగింది? ఎవడికి మైండ్ అర్థం కావటంలా ఏం జరిగిందో. ఏం జరిగింది? ఏంది? దర్శనము కలిగింది. ఎవరు కలిగింది? హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివే, పౌలుగా మార్చితివే. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివే, పౌలుగా మార్చితివే. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వేరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వేరు యేసయ్యా. కొంతమంది నాతో అంటాం నేను విన్నా. నేను చాలా సంవత్సరాల నుంచి ఆ చర్చికి వెళ్తున్నాను, కానీ నన్ను ఇంకా పాస్టర్ని చేయలే అన్నాడు ఒక ఆయన నాతో. ఏంది? నేను చాలా సంవత్సరాల నుంచి ఆ చర్చికి వెళ్తున్నాను, కానీ అసలు నన్ను ఇంకా పాస్టర్ని చేయలే అన్నాడు. ఈ మాట అన్నోళ్ళు ఒకళ్ళు కాదు, చాలామంది అన్నారు.
చాలామంది అన్నారు నాతో, నేను నవ్వుకున్నా. కొంతమందితో బయటికి కూడా నవ్వాను, కొంతమందితో మనసులో నవ్వుకున్నా. నిన్ను ఒకడు పాస్టర్ని చేసేది ఏందిరా పిచ్చోడా? అసలు ఆ ఆలోచన ఏంటి? సౌల్ని ఎవడు పాస్టర్ని చేశాడు? పౌల్ని ఎవడు పాస్టర్ని చేశాడు? ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఈ పాఠం అర్థం కావాలనే ఈ అంశం ఎత్తుకున్నాను. జాగ్రత్తగా వినండి. నువ్వు నిజంగా దేవుని దర్శనం పొందితే, నిజంగా దేవుని చేత సంధించబడితే, నిజంగా దేవుని ఆత్మను పొందుకుంటే, నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ స్పర్శను అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, నిన్ను ఆపటం ఎవ్వడి తరం కాదు. నా దేవుని పని చేయకుండా, నా దేవుని ప్రచురపరచకుండా, నా దేవుని చిత్తం సంకల్పం నెరవేర్చకుండా, ఏసే ప్రభు, ఏసే రక్షకుడు, ఏసే దేవుడు, ఏసు తప్ప వేరొక మార్గం లేదు అని చెప్పకుండా నిన్ను ఎవ్వడు ఆపలేడు. ఎవరో నిన్ను పాస్టర్ని చేయాలా? ఎవరో నీ నెత్తిని కిరీటం పెట్టి నీకు కొంకికర్ర చేతికిచ్చి నిలువు టంగి వేసి నడుంకు తాడు కట్టి మెడలో 1 కిలో సిలువ వేసి నెట్టాల ముందుకి. నిద్రమోహమా? అసలు నువ్వు నిజంగా ఆత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మను పొందుకున్నావా? అసలు నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డావా? పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే, నేను పాట్ర అవటం గెట్ రావటం తర్వాత సంగతి. పాట్రమ్మ కాదు, అసలు ముందు ప్రకటించటం మొదలు పెడతావు, ప్రచురపరచటం మొదలు పెడతావు. ఎలుగెత్తి ఏసే క్రీస్తు, ఏసే ప్రభు, ఏసే దేవుడని, ఏసే మార్గమని ఘోషిస్తావు. దానికి ముహూర్తాలు లేవు, రాశి బలాలు లేవు, పేరు బలాలు అంతకన్నా లేవు. కొంతకాలం అనుభవం పొంది పరిశుద్ధాత్మ పూనులై ప్రకటించటం మొదలుపెట్టారు బలపడి. ఈరోజు గమనిస్తూ ఉన్నాను నేను, వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని బట్టి వారు అసలు దేవుని ఆత్మను కలిగి ఉన్నారా లేదన్న సంగతి నాకు అర్థమైంది. పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడుతున్నారా, లేకపోతే మనుష్యాత్మ చేత నడిపించబడుతున్నారా, లేకపోతే దురాత్మ చేత నడిపించబడుతున్నారా అనేది వారి ప్రవర్తన ఫలాన్ని బట్టే మనకు అర్థమైద్ది. ప్రైజ్ ది లార్డ్. ఏ ఆత్మ వీరిని ఏలుతుంది, ఏ ఆత్మను వీరు నడిపింపుకు పొందుకున్నారు అనేది అర్థమైద్ది. సౌలు అయితే మరి ఎక్కువగా బలపడి, ఏం బలపడ్డాడు? ఆత్మలో బలం పొందాడు. ఆత్మలో బలం పొందాడు. శిష్యులతో కొంతకాలం ఉండి యేసును గూర్చిన సత్యాన్ని తెలుసుకున్నాడు. తన అవగాహన పొందిన మేరకు, తనకు అర్థమైన మేరకు, తను తెలుసుకున్న మేరకు ఇతరులకు పరిచయం చేయటం మొదలుపెట్టాడు. మా చెల్లి, అన్నా, తపన, ఆరాటం, బలపడి. ఈరోజు ప్రభు రక్తంలో కడగబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. కొంతమంది అసలు ఇంకా కడగబడలేదు అనుకోండి, వాళ్ళు ఇంకా పాపాల్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళే నరకం నుంచి విమోచింపబడలేదు, ఇంకొకళ్ళని ఏమి నరకంలోంచి కాపాడతారులే. కానీ కొంతమంది అట్టున్నారులే, ఇంకా వాళ్ళే పాపాలు గడిగేసుకోవాలా, వాళ్ళే ఇంకా బాప్తీసం పొందలే, ఇంకా వాళ్ళు ఎదుటి వాళ్ళని ఏం రక్షిస్తారులే కానీ వాళ్ళకే దిక్కులేదు. కానీ మీలో కొంతమంది రక్షింపబడ్డోళ్ళు ఉన్నారు. జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని పరిశుద్ధపరచబడి ప్రభువు సంఘముగా చేర్చబడ్డ వాళ్ళు మీలో అనేకులు ఉన్నారు. మీ విషయంలో దేవుడు ఎదురు చూస్తున్న 2వ ఘట్టం ఇది. మనము బలపడాలి అని కోరుకుంటున్నాడు ఆయన. బలపడాలి అని ఆశించే ఈ సహవాసం ఏర్పాటు చేశాడు మనకి. పరిశుద్ధుల సహవాసం, వాక్య సహవాసం, ప్రార్థనలో ప్రభు సహవాసం, సంఘ సహవాసం, ఉపదేశం. ఇదంతా ఎందుకో తెలుసా? ఆచారం కోసం కాదు.
ఆదివారం ప్రార్థనకు పోవాలిగా, సరేలే పోయి వస్తా అని వచ్చి కూర్చొని కాసేపు పోవటానికి కాదు. ఓ ఈరోజు సండే కదూ, నేను చర్చికి వెళ్ళాలి అని అఫీషియల్గా వచ్చి కాసేపు కూర్చొని అఫీషియల్గా లేచి వెళ్ళిపోవటానికి కాదు ఏర్పాటు చేసింది. ఈ సహవాసం, ఈ ఉపదేశం, సంఘ సహవాసం, వాక్య సహవాసం, ప్రార్థనా సహవాసం ఇవన్నీ ఏర్పాటు చేసి అన్నీ బోధింపజేస్తున్న ఎందుకు తెలుసా? తన పిల్లలైన మీరు, మనం మరి ఎక్కువగా బలపడాలని ఆశిస్తున్నాడు ఆయన. అన్ని విషయాల్లో బలం పొందాలి. మన చేతులు బలం పొందాలి, మన కాళ్ళు బలం పొందాలి, మన హృదయం దిట్టపరచబడాలి, మన చెవులు బలపడాలి, మన నోరు బలపడాలి, మన దృష్టి బలపడాలి, మన ఆలోచన, మన మెదడు బలపడాలి. బలపడేది ఏంద్రా పిచ్చోడు, ఆల్రెడీ బలంగానే ఉన్నాం కదా అంటే ఈ భౌతిక శరీరాన్ని గురించి मैं नहीं बोलता है, मैं क्या बोलता है, ఈ భౌతిక శరీరం గురించి చెప్పట్లా నేను. అంతరంగ పురుషుడు, అంతరంగంలో ఉన్న నీలో ఉన్న వ్యక్తి బలపడాలి. హల్లెలూయా. కొంతమందికి తలకాయ బలంగా ఉంటుంది, చేతులు ఊచ చేతులు, ధాతృత్వం విషయంలో బలపడరు. కొంతమంది వాక్యం వింటారు, ప్రార్థన చేస్తుంటారు, వాక్యం చదువుతుంటారు, దేవుని గురించి గొప్పగా చెబుతుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ధాతృత్వం అనే దానిలో ఊచ చేతులు, ఊచ కాళ్ళు చేతులు ఉంటాయే, ఊచ చేతులు గలవారుగా ఉంటారు. ఊచ చేతులు బలపడాలి. ఊచ చెయ్యి అంటే చెయ్యి ఉండటానికైతే ఉంటుంది కానీ పనికిరాదు. ఎందుకు? అది ఉన్నా ఒకటి, ఊడినా ఒకటి, ఏం లాభం దానివల్ల? కానీ ఉంటుంది, చెయ్యి ఉండటానికి ఉంటుంది కానీ ఊస చెయ్యి పనికిరాదు. కొంతమందికి ఈ చేతులు కొరచ దైవిక ప్రేమను చూపినట్లు దాతృత్వంతో ఇతరులకు త్యాగం చేసే విషయంలో బలపడరు. మెతుకుపోతే నా బతుకే పోయిందన్నట్టు బాధపడుతుంటారు. ఎంగిల్ చేత్తో కాకిందోలరు, పిల్లికి అంత బిచ్చం వదిలిపెట్టరు. కొన్ని జీవితాలు ఏందో. మళ్ళా క్రైస్తవులు చూస్తా కూడా దాటిపోతారు, కనికరం చూపరు. అప్పుడు వీళ్ళు బలహీనలా బలవంతులా? పెద్దగా చెప్పండి. మీరు బలహీనంగా చెప్పకండి, బలంగా చెప్పండి. రైట్, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒకటి చూపించాం మీకు. బలపడాలి, చేతులు బలపడాలి. దాతృత్వం, త్యాగం చేయటానికి, కనికరం చూపటానికి, హెల్ప్ చేయటానికి ఈ చేతులు బలపడాలి. దీనుల కోసం పరుగులెత్తటానికి పాదాలు బలపడాలి. నడతలు వీక్ కొంతమందికి. చూడటానికి మంచిగా కాటా వేస్తే 100 కిలోలు తేలుతారు కానీ 4 రోజులకి, 3 రోజులకి, 2 రోజులకి, 2.5 రోజులకు పడతా ఉంటారు. పడేదను బలహీనుడనైతిని ప్రభువా, బలహీనురాలనైతిని ప్రభువా అనుకుంటా ఉంటాం. వీళ్ళకి ఏం చెప్పొచ్చు అంటే కాలి బలం లేదు, అంటే నిలకడ లేదు, స్థిరముగా నిలిచే విధంగా బలపడలా కాళ్ళు. మళ్ళీ కాళ్ళు అంటే ఈ కాళ్ళు అనుకునేరు. ఈ కాళ్ళు బాగానే ఉంటాయి, చెప్పాక కాటా వేస్తే 100 కేజీలు దూకుతాడని. స్తోత్రం. ఈ కాళ్ళు బాగానే ఉంటాయి కానీ అంతరంగ పురుషుని పాదాలు బలహీనం, అవి నిలకడగా లేవు. పాదాలు బలహీనమైన వాడు నడక నడుస్తాడు ఫ్రీగా, 2 అడుగులు లేచి పడుతుంటాడు. పాదాలు, మన నడతలు దేవుని ఆలోచనలను అనుసరించి నడవడానికి బలపడాలి. మళ్ళీ ఆదివారం చర్చిలోనే కనపడతాడు, దేవుని సన్నిధికి వస్తాడు, కూర్చుంటాడు, వాక్యం విన్నట్టుగానే ఉంటాడు. కానీ చిత్రం ఏందో,
చెడుతనంలో, చెడు నడతల్లో బలపడుతూ ఉంటాడు, శరీరాన్ని బలపరుచుకుంటూ ఉంటాడు. అరే, నా నడతలు తేడాగున్నాయే, నా నడతలో తప్పుడు నడతలు నడుస్తున్నానే, దేవుడు చెప్పిన మార్గంలో నడవటానికి నాకు అవిటితనం అయిపోయిందే, అయ్యో నేను సరి చేసుకోవాలి, నేను సరిగా నడవాలి, నా నడతలు క్రమంగా ఉండాలి అని తన అంతరంగ పురుషుని పాదాలు, నడతలు బలపరుచుకోవటానికి జాగ్రత్త పడరు కొంతమంది. పడాలి. మన నడతలు దేవుని ఆలోచనలను అనుసరించి నడుచుకునేటట్లు స్థిరపడాలి. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎంత మేలు, నా మాటను విని గైకొనున్నట్లు నీ ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలో. నువ్వేమో నిలవవైతివి అని దేవుడు బాధపడుతున్నాడు. ఎవరున్నారో ఈ స్థిరం లేని జీవితంలో కొంచెం ఒక్కసారి మీ నడతలు పరిశీలించుకోండి. లోక సంబంధమైన విషయాలలో నువ్వు బలహీనంగా ఉన్న ఇబ్బంది లేదు, లోక సంబంధంగా, శరీర సంబంధంగా నీకు అవిటితనం ఉన్న ఇబ్బంది లేదు. ఆత్మీయ అవిటితనం మాత్రం మనకు పెద్ద దరిద్రం. మన కాళ్ళు బలపడాలి. హల్లెలూయా. ఆ కాళ్ళు దీనులకు, బీదలకు సువార్త ప్రకటించడానికి పరుగులెత్తాలి. ప్రభు చిత్తం నెరవేర్చడానికి పరుగులెత్తాలి. ప్రభు సంకల్పాన్ని నెరవేర్చడం కోసం అవి పరుగులెత్తే పాదాలై ఉండాలి. పౌలు మరి ఎక్కువగా బలపడి, దృష్టి బలపడాలి. పరిస్థితుల్ని వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను సైతం విశ్వాసమును బట్టి చూచి మనకు అవి అనుకూలంగా మారతాయని. ఇప్పుడు ఉదాహరణకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇది 20 సార్లు చెప్పినా చెప్పొచ్చు మళ్ళా. ఎందుకంటే ఇక్కడ దావీదు మనకు మంచి ఉదాహరణగా ఉంటాడు. ఈ సందర్భానికి ప్రతిసారి అతడే కనపడతాడు. సౌలు శత్రువుని చూసిన దృష్టి వేరు, దావీదు దేవుణ్ణి బట్టి శత్రువుని చూసిన దృష్టి వేరు. మొట్టమొదటిసారి దావీదు సమూయేలు ముందుకు వచ్చినప్పుడు దావీదు కళ్ళని గురించి స్పష్టంగా లేఖనం మాట్లాడిద్ది, అతడు చక్కని నేత్రములు గలవాడు అని. స్తోత్రం చెప్పండి. అంటే కన్నుల చక్కదనాన్ని గురించి దేవుడు చింతిస్తున్నాడా? కాస్త ఇసురుకుంటానే, చెమట తుడుచుకుంటానే వినండి అమ్మా, నేను కూడా అదే కండిషన్లో ఉన్నాను, ఏం ఫీల్ అవ్వకండి. సేమ్ ఫీలింగ్ ఏడ కూడా, డోంట్ వరీ. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో చాగాం, అదే అక్కడే నువ్వు చెప్పిన కాడ. తొందరగానే రయ్య, నీకు దండం పెడతా ఒక్కపోస్తుందని. నిజంగా తొందరగానే గానిస్తా, కానీ నేను చెప్పిన మాటలు తొందరగా మైండ్లోకి తీసుకోండి. చక్కని నేత్రములు గలవాడు. చూస్తారా వచనం? 1 సమూయేలు 16:12. 1 సమూయేలు 2 సమూయేలుకి ఏమవుతాడు? చదువుమా. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16:12. 16-12 చెల్లి చదువుతుంది, వినండి. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. మీరేమన్నా ఆలోచించారా? దావీదు చక్కదనం దేవుడికి అంత గొప్పదా? అసలు దావీదుకి ఆ రూపాన్ని ఇచ్చింది ఎవరు? రైట్. నాకు దావీదు రూపమే అయి ఉండొచ్చు అక్కడ వర్ణన, కానీ కళ్ళ గురించి మాట్లాడాడు స్పెషల్గా. చక్కని ముక్కు గలవాడై, మంచి పెదవులు గలవాడై, మంచి బాహువులు గలవాడై, మంచి పాదములు గలవాడై అనొచ్చుగా. మంచి చెవులు గలవాడై, మంచి బుగ్గలు గలవాడై అనొచ్చుగా. అవన్నీ అంటానికి బైబిల్ ఇంత గ్రంథం అయిద్దిలే అనడలే అంటారా? కళ్ళ గురించి ఎందుకు మాట్లాడాడంటే అక్కడ మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి ఉంటుంది. వర్ణాన్ని మాట్లాడాడు, ఎర్రని వాడని, రూపసి అన్నాడు,
చక్కని నేత్రాలు అన్నాడు. దావీదు సర్వ శరీరం ఒక ఎత్తు, దావీదు కళ్ళు స్పెషల్. ఏమిటి ఆ కళ్ళ గొప్పతనం అంటే, ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమైతే చాలు, హ్యాపీ. దృష్టి. పరిస్థితుల్ని దేవుని దృష్టితో చూస్తాడు అతను, ఒక మానవ దృష్టితో చూడడు. ఒక్కసారి లైఫ్లో మనుషరీత్యా చూశాడు, ఇక మిగిలిన విషయాలన్నిటినీ దేవుడు పట్టించుకోవాలా. ప్రతికూలతైన అనుకూలతైన పరిస్థితుల్ని మనుష్య దృష్టితో కాకుండా దేవుని దృష్టితో చూడటం అభ్యాసం చేసిన వాడు ఆ చూపు కలిగినోడు. ఏ చూపు కలిగినోడు? దేవుని దృష్టి. ఆ పాయింట్నే దేవుడు ఎత్తాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని. చిత్తానుసారమైన మనస్సు అంటే దేవుళ్లాగా చూడటం, దేవుళ్లాగా ఆలోచించటం, దేవుళ్లాగా వ్యవహరించటం. సరే, మిగిలినవన్నీ పక్కన పెడితే జస్ట్ కళ్ళ విషయంలోకి వద్దాం. ఏమిటి ఆయన దృష్టి అంటే, దేవుడు ఎలా చూస్తాడో, ఎలా ఆలోచిస్తాడో అది పసిగడతాడు, అలానే ఆలోచిస్తాడు. వాస్తవంగా 7 అడుగులు పొడుగు ఉంటాడు సౌలు అనేవాడు. ఎంత పొడుగు? 7 అడుగులు పొడవు ఉంటాడు. ఇశ్రాయేలు జనం మొత్తంలో ఎత్తరి అతనే. అతని కళ్ళ ముందున్న శత్రువు మహా ఉంటే 11 అడుగులు ఉంటాడు, అంటే సౌలు కంటే 4 అడుగులు ఎత్తు. కానీ దావీదు అంత హైట్ ఉన్నట్టు మనకు తెలియదు. దావీదు 7 అడుగులు ఉన్నట్టు మనకు రాయబడలా. దావీదు నార్మల్ హైట్, ఆ ఏజ్కి తగ్గ ఎత్తున్నాడు. వాస్తవంగా చూస్తే సౌలు భయపడాలా గొల్యాతుకి, దావీదు భయపడాలా పెద్దగా కదా? కానీ సౌలేమో వాడి హైట్ని, వాడి వెయిట్ని, వాడి యుద్ధ నైపుణ్యాన్ని గురించి మాట్లాడుతుంటే దావీదు అసలు ఆ ప్రస్తావన ఒప్పుకోడు. అబ్బే, వాడి గురించి చెప్పవాకండి సార్, నాకు పర్మిషన్ ఏంటి, నేను చూసుకుంటా అంటాడు. అంటే శత్రువు యొక్క బలాన్ని, గొప్పతనాన్ని గురించి మాట్లాడుతుంటే వినలేడు. అది నువ్వు మాట్లాడడానికి వాడే దొరికాడా? వాడి బలాన్ని గురించి, వాడి ఎత్తుని గురించి, లావుని గురించి, పనితనాన్ని గురించి మాట్లాడాలంటే వాడెంత? మన బ్లంట్ భాషలో కోన్ ఇంకొద్దులే, మిగిలింది ఏం చెప్పను నేను. స్తోత్రం. అది దావీదు ఫీలింగ్. అరే, నువ్వు వర్ణించాలంటే, గొప్పగా మాట్లాడాలంటే, గొప్పగా చెప్పుకోవాలంటే మన దేవుడు ఉన్నాడు సార్, మన దేవుడు ఉన్నాడు. దేవుని వలె చూస్తాడు, దేవునికి వెళ్ళి చూస్తాడు. ఈ కళ్ళు దేవుని చూసే కళ్ళు. అందుకే దావీదు నేత్రాలు చక్కనివన్నాడు దేవుడు. స్తోత్రం. దేవునికి వెళ్ళి చూస్తాడు, దేవుని దృష్టితో చూస్తాడు పరిస్థితుల్ని. చిన్న మాట కాదు ఇది, చాలా సీరియస్. చాలామంది దృష్టి ఇలా ఉండదు. దృష్టి విషయంలో చాలామంది బలహీనలై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ కూడా కూర్చొని లైవ్లో వింటూ ఉన్నారు. దేవునికి మహిమ. చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. సౌలు గొలియాతుని గురించి గణపరిచి మాట్లాడతాడు, దావీదు దేవుని గణపరిచి మాట్లాడతాడు. అంటే సౌలు గొలియాతుకి వెళ్ళి చూస్తుంటే దావీదు ఆయనకి వెళ్ళి చూస్తున్నాడు. అంతేకాదు, శత్రువు వచ్చి కళ్ళ ముందు నిలబడితే శత్రువుని కాదు, అంత శత్రువుని కూడా ఒక్క తన్నుతో మట్టు పెట్టగల దేవుని వైపు చూస్తున్నాడు. 6 మూరల జానుడు, 6 మూరల జానుడు, 6 మూరల జానుడు అని వాడి గురించి కలవరించకపోతే అసలు మనల్ని చేసినోడు ఎంత పొడుగు, ఎంత లావు? పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు. ఇది దోసిలి, ఇందులో సగం పుడిసిలి. అగాధ సముద్ర జలాల్ని ఈ పుడిసిలితో కొలిసిపోసాడంట. సముద్రం చూసారా? ఎంతమంది చూశారు?
స్తోత్రం. అంత పెద్ద అగాధ సముద్రాల్ని దోషులతో పడవటానికి కొలిసిపోయటానికి కొలవటానికి కుదరలే, పుడిసిలతో కొలిసిపోసాడంట. అప్పుడు ఇక ఆ చెయ్యి ఎంత ఉందో, ఆ పుడిసిలు ఎంత ఉందో ఒక్కసారి ఊహించండి. ఆయన బాహు ఎంత అంచనా వేయండి. పర్వతాలు ఎంత పెద్దవి, ఎంత పరిమాణం ఉంటాయి, ఎంత వెయిట్ ఉంటాయి, ఎంత హైట్ ఉంటాయి. అలాంటి పర్వతాలని వెయిట్ ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో, ఏ హైట్లో ఉండాలో, ఏ వెయిట్లో ఉండాలో, ఎంత పరిమాణంలో ఉండాలో త్రాసులో తూచి మరీ పెట్టాడని చెబుతున్నాడు. నేను చెప్పానా? యెషయా చెప్పాడు. చూడండి 40:12 చదువు. తన పుడిసిటిలో జలములను కొలచిన వాడెవడు? 40:12 యెషయా గ్రంథం. ఆ మాటలు యాజ్ ఇట్ ఈజ్గా పాటలో పెట్టేశాను నేను. స్తోత్రం. దేవుడు సహాయం చేశాడు. పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, కొలపాత్రలోన భూమిని కొలిచిపోసిన వాడితడు, కొలపాత్రలోన భూమిని కొలిచిపోసిన వాడితడు. జగతి పునాదులు ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. దేవునికి మహిమ. కొంతమంది కళ్ళు బలహీనమైన కళ్ళు, పైకి చూడవు, పక్కకి చూస్తూ ఉంటాయి. నో, దావీదు కళ్ళు చక్కనివి, దేవుని చూచే కళ్ళు అవి. 6 మూరల జానుడు వాడంతా వాడింత అని కొంతమంది దెయ్యాల గురించి గొప్పగా చెబుతారు. నాకు చెబుతుంటారు వచ్చి, పెద్ద దెయ్యం అంటాన్నయ్య పట్టింది చూస్తా, నువ్వు అంతకంటే పెద్ద దెయ్యంలా కనపడుతున్నావు నాకు. శక్తి అంట అన్నయ్య పట్టింది, శక్తి అంట. ఏమి శక్తితో? శక్తి అదంట అన్నయ్య. దెయ్యాల గురించి గొప్పగా మాట్లాడతారు, సమస్యల గురించి గొప్పగా మాట్లాడతారు, అప్పుల గురించి గొప్పగా మాట్లాడతారు, రోగాల గురించి గొప్పగా మాట్లాడతారు. ఇది ఫలానా డిసీజ్ అంట బ్రదర్, ఇది 1 కోటి మందిలో ఒకరికి వస్తుందంట, ఇది వస్తే ఇక దాదాపు ఛాన్సెస్ ఉండవంట, అలాంటిదంట. ఆహా, ఒక్క మాట ఆయన పలికితే కాదా? ఒక్క మాట ఆయన పలికితే కాదా? నేల నుండి మంటిని తీసి బొమ్మను చేసి ఆ నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది పో బతుకుపో అంటే తోలు బొమ్మలాగా డింగు డింగు తిరుగుతున్నావు కదా, ఇది అద్భుతం కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా చేస్తున్నాం, బొమ్మల్ని రోబోలు చేసి మనోళ్ళు కూడా వాడుతున్నారు. ప్రోగ్రామ్ డిజైన్ చేసి మొత్తం ఫీడ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ప్రకారం వర్క్ చేసిద్దారు రోబో. కర్మగా లోపల ఏదన్నా వైరింగ్లో కానీ ఆ ప్రొడక్షన్లో కానీ తేడా వచ్చిందనుకో, ఎక్కడుందో అక్కడే ఆగిపోయింది. కానీ మనల్ని చేశాడు. ఎవరి ప్రమేయమైనా ఉందా? సొంతగా ఆలోచించగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, అరే దేవుడు అద్భుతం చూడాలంటే ఎక్కడో ఏదో కాదు, అసలు నిన్ను నువ్వు చూసుకోపోయి నీ మైండ్ ఉంటే చూసుకోపో, దేవుడు కనపడతాడో లేదు నీకు. నీ ముక్కు చూడు, అసలు ఈ ముక్కు ఇలా ఎందుకు ఉందని అడుగు. తయారు చేసి పెట్టాడు అక్కడ. ఈ చెయ్యి చూడు, చెయ్యి ఇలా ఎందుకు ఉందని ఆలోచించు. నువ్వు జాయింట్లు ఇచ్చి అన్ని పనులకు వనరుగా చేసి పెట్టాడు ఒకడు, నీ ప్రభు. లేడు? ఉన్నాడా లేడా?
చూస్తున్నాడా లేదా? కనికరం కలిగితే ఒక్క మాట పలికితే ఏం డిసీజు, ఏ రోగం, 1 కోటి మందిలో ఒకరికా 10 కోట్ల మందిలో ఒకరికి వచ్చినా సరే యేసు నామములో తీసేయగలుగుతాడు కదా ఆయన. పరిస్థితులని భీకరంగా ఊహించుకొని వాటిని గణపరిచి వాటిని గొప్పగా చూసుకునే ఆ దృష్టి మనకి మార్పు రావాలి. దేవుని వైపు చూచుట దావీదు వలె అక్కడ నేత్రాలు బలపడాలి. మనకి బలహీనమైన కళ్ళు కాదు, దేవుని వైపు చూసే కళ్ళు బలమైన కళ్ళు. హల్లెలూయా. అన్ని కాలాల్లో ఆయనకి వెళ్ళే చూద్దామా? రైట్. పాదములు బలపడాలి, చేతలు బలపడాలి, నేత్రములు బలపడాలి. సౌలైతే మరి ఎక్కువగా బలపడి. దేవునికి స్తోత్రం. వీటితో పాటు మనం ఇంకా బలము పొందాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏమిటవి అంటే దేవునితో మనకు ఏర్పడిన సహవాసం బలపడాలి. స్తోత్రం. కొంతమంది కొత్తగా ఫ్రెండ్స్ అవుతారు. స్టార్టింగ్లో అంత అంటి ముట్టనట్టు ఉంటారు. రాను రాను ఇక వదలకుండా ఇద్దరు కలిసి తెగ తిరుగుతుంటారు. అప్పుడు మనం అనుకుంటాం, వీళ్ళ స్నేహం బాగా బలపడ్డట్టుందే, ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారు. స్త్రీ పురుషుల గురించి చెప్పట్లేదమ్మా, స్త్రీలు పురుషుల గురించి చెప్తున్నా. పురుషులు కూడా ఫ్రెండ్స్ అండి. ఫస్ట్ ఏదో లైట్గా స్టార్ట్ చేస్తాం, తర్వాత బలపడతాం ఫ్రెండ్షిప్లో. నేను చెప్తున్నా, నీకు స్త్రీ ఫ్రెండ్ ఉందో, పురుషుడా నీకు పురుష ఫ్రెండ్ ఉన్నాడో, లేకపోతే నీకు స్త్రీ ఫ్రెండ్ ఉందో, అమ్మ నీకు పురుష ఫ్రెండ్ ఉన్నాడో, నీ కర్మ, నీ దరిద్రం, ఎట తగలబడ్డావో. నేను చెబుతున్నా, ఆ స్నేహాల్లో బలపడకూడదమ్మా, ఆ సహవాసాల్లో బలపడకూడదమ్మా. అవన్నీ బలహీనమై వదిలిపోవాలమ్మా యేసునామంలో. దేవునితో స్నేహంలో బలపడాలి, దేవుని సహవాసంలో బలపడాలి. స్తోత్రం. సర్వకృపానిధివే సంపదల సర్వకృపానిధివే సంపదల గనివి సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. తమ్ముడా, దృష్టి మారాలి. ఇంకేం మారాలి? సహవాసం బలపడాలి, దేవునితో స్నేహం. సహజంగా స్టార్టింగ్లో కాస్త బలంగానే ఉంటుంది, కానీ మధ్యలో దరిద్రాలు ఎంటర్ అవుతాయి, అక్కడ బలహీనపడతాం. ప్రతి భక్తుడు జీవితంలో ఎప్పుడోసారి ఎక్కడో చోట దేవునితో సహవాస విషయంలో బలహీనపడే ఘట్టాలు ఎదురవుతాయి. కృంగిపోకండి, జాగ్రత్త పడండి. తిరిగి ఆయనతో సహవాసాన్ని బలపరుచుకోవటానికి దృష్టి నిలపండి, ప్రయాసపడండి. ఎందుకు తెలుసా? ఈ లోక స్నేహాలు సహవాసాలన్నీ ఒకనాటికి నిన్ను వదిలి వెళతాయి, ఆపదలో అక్కడికి రాకపోవచ్చు కాక. కానీ జీవము గల దేవుని సహవాసంలో నువ్వు బలపడితే అబ్రహాంలాగా నిలబడగలుగుతావు, దావీదులాగా నిలవగలుగుతావు, పౌలులాగా నిలవగలుగుతావు. బలపడ్డాడు. దేనిలో బలపడ్డాడు? లోక స్నేహాలతోనా? దేవుని సహవాసంలో బలపడాలి. ఈ దేవుని సహవాసంలో బలపడ్డవాళ్ళు, దేవునికి వెళ్ళి చూసేవాళ్ళు ఇక ఎలాంటి ప్రతికూలత పరిస్థితులు ఎదురైనా వాటిని లక్ష్య పెట్టరు, లెక్క చేయరు. వాటి గురించి ఎవరన్నా గొప్పగా మాట్లాడుతుంటే చిరాకు పడతారు. ఒకటే వీళ్ళ సమాధానం, ప్రార్థన చేద్దాం, ప్రభు వైపు చూద్దాం, ఆయన దగ్గర కూర్చుందాం, ప్రార్థన చేద్దాం బ్రదర్, ప్రార్థన చేద్దాం సిస్టర్. ప్రభువుకు సాధ్యం కాదు ఏంటి?
మనం నమ్మినవాడు బలహీనుడైతే కదా ఆలోచన చేయాల్సింది. ఏమండి, మన తుఫాను వచ్చి వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఒక ప్రాంతంలో వాళ్ళు ఆరాధించేటువంటి విగ్రహాన్ని వాళ్ళు మోసుకొని పోతున్నారు పాపం. కాపాడుకోవటానికి. మనం నమ్మినోడు మనం మోయాల్సినోడు కాదు, పక్షిరాజు వల్లే మనల్ని మోసేవాడు. హల్లెలూయా చెప్తారా? చెప్తారా? ఎవరిని మోసేవాడు? మనల్ని మోసేవాడు. పదండ్రా పదండ్రా, నీళ్ళు పెద్దగా అవుతున్నాయి, పండ్రా. అని చెప్పిన వాళ్ళకి అర్థమై సావదు. నువ్వు మోసేవాడు కాదురా, నిన్ను మోసేవాడు కావాలరా. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని చెబితే వినడే. నా ఇష్టం ఆయనే మోసుకుంటా. చేసుకో, మోసుకో, కూర్చోబెట్టు, ఏవైనా చేసుకో, చేసేదేముంది? నిన్ను మోసేవాడు ఆయన. బ్రదర్, సిస్టర్, ఆయన ఉన్నాడు. చేతగాని వాడైతే కదా, మనల్ని మోసేవాడు ఉన్నాడు. మనకు నమ్మకంగా సహాయపడగల సర్వశక్తి గలవాడు ఉన్నాడు. సో కృంగిపోవద్దు. చూద్దాం, దేవునికి వెళ్ళి చూద్దాం. పెదాల మీద చిరునవ్వు, ముఖంలో కళ మారదు, గుండెల్లో ధైర్యం మారదు, ఆలోచనల్లో ఆవేదన పొడసూపదు. ఏ స్థితిలో కూడా కృతజ్ఞతాస్తుతే. అంతే. నిజంగా దేవుని ఆత్మను పొందినోడు, దేవునితో సరిగ్గా కలుసుకున్నవాడు, దేవుని సహవాసంలో బలపడ్డవాడి లక్షణాలు ఇవి. మనం బలపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది సెల్ ఫోన్ స్నేహంలో బాగా బలపడ్డారు. పిచ్చి ముదిరి పీక్ స్టేజీకి వచ్చేసింది అందరికీ. ఇటుపక్క బెడ్ ఉన్నాడు, ఇటుపక్క సెల్ ఉంది. అమ్మాయి బాలింత. నిద్ర లేవగానే అటుపక్క ఉన్న బొడ్డోడికి చూడట్లా. సెల్ ఉందా, కింద పడిందా, ఈడు ఉన్నాడా, కింద పడ్డాడా, లేకపోతే నా భారీ దేహం కింద పడి నలిగిపోయాడా, సెల్ ఉందా లేదా. ఒక్కొక్కడు నిద్రలో ఉలిక్కి పడలేసి బాత్రాగా ఏందిరా, సెల్లు అది దొరగా. అందరికి బాగా నల్ల మంది ఎక్కినట్టు ఎక్కిపోయింది ఈ సెల్ ఫోన్ పిచ్చి. ఎందుకంటే అన్ని ఆనందాల్లోకి నేత్రానందం గొప్పది. ఆ నేత్రానందాన్ని ఉపయోగించి సాతాను ఇప్పుడు ఒక్కొక్కరిని ఆడుకుంటున్నాడు. బాగా బలపడ్డారు. ఏ కొంచెం ఖాళీ దొరికినా ఈ సెల్ ఫోన్ దరిద్రం లేనప్పుడు దేవునితో కూర్చుని వాక్యం ముందేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏ కొంచెం ఖాళీ దొరికినా అంటున్నా. ఏంది అది తీసి అబద్ధాలు ఆడుకోండి చెప్పండి. నిజమేనంటే చెయ్యొద్దు, షో చేయొద్దు, నిజమైతే చేయొద్దు, సరిగ్గా చేయట్లేదండి. ఇదేంది ఎక్కిందా లేదా పిచ్చి బాగా చెప్పండి. ఎక్కింది చెప్పండి. మరి ఎప్పుడు వదిలిద్ది? ఆ సహవాసం, సెల్ ఫోన్ సహవాస విషయంలో యేసు నామములో నువ్వు బలహీనపడదువుగాక, యేసుతో సహవాసంలో బలపడదువుగాక. సహవాసం అండి, దేవుడితో కూర్చోవాలండి. ఈ సెల్ ఫోన్ దరిద్రం లేదు. అప్పుడు వెనకటి రోజుల్లో కూర్చున్నారు అందరూ కలిసి రౌండ్లో ప్రార్థనలో కూర్చున్నారు. తాతయ్య గారని పెద్ద ఆయన ఆయన పేరు యెషయా గారు. మా ఐజీ అన్న చెప్పాడు ఆయన గురించి. దైవజనుడు. అందరూ కలిసి ప్రార్థనలో కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవునితో సహవాసంలో ఉన్నారు. ఈ దైవజనుడు, ఈ పెద్ద ఆయన, అయ్యా ఫలానూరులో మన సహోదరుడు ఉన్నాడు కదా, ఆయన్ని ప్రభు పిలిచాడయ్యా, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి అన్నాడు.
ఈయన ఎక్కడో వేరే ఊర్లో ఉన్నారు, ఫోను లేదు, అప్పుడు ఏ సౌకర్యం లేదు. ఇలా జరిగిందని అవతల ప్రక్క నుంచి చెప్పడానికి, తెలుసుకొని మాట్లాడడానికి ఏం తెలియదు. ప్రార్థనలో ఉన్నారు, దేవుని సహవాసంలో ఉన్నారు, కనిపెట్టి ప్రార్థన చేసుకుంటున్నారు. కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. బ్రదరు స్తోత్రం అయ్యా, అయ్యా 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 అండి అయ్యా అనుకుంటా కనిపెట్టుకొని ఉన్నారు దేవుని సన్నిధిలో. వాళ్ళ సహవాసానికి చెందిన వ్యక్తి, వేరే ఊర్లో ఉన్న వ్యక్తి దైవ చిత్తానుసారంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన ఘట్టాన్ని చూపించాడు ఆయనకి. అయ్యా ఫలానా పేరు, ఊరి పేరు, పర్సన్ పేరు మొత్తం చెప్పి ఆయన వెళ్ళాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ప్రభు పిలిచాడు, ప్రార్థన చేయండి, ఆ కుటుంబం కోసం కొంచెం ఆదరణ కోసం ప్రార్థన చేయండి అంటే ఆ కూర్చున్న గుంపులో ఒకడు లేచాడంట. ఈ ముసలోడు ఈ మాట చెప్పాడు, నిజమో కాదు తేల్చుకొని వస్తానని ఆయన చెప్పిన ఊరికి అడ్రస్ ప్రకారం పోయాడంట. ఇంటి దగ్గర కూడా పోలా, అదిగో ఆ ఇల్లే అని ఆ ఇంటి దగ్గరికి పోయి చూస్తే ఇంటి ముందు టెంట్ వేసి ఉంది. టెంట్ కింద ఒక డెడ్ బాడీని పండుకోబెట్టున్నారు. మళ్ళీ నోరు మూసుకొని వచ్చి చెప్పాడంట, పెద్ద అని చెప్పింది అక్షరాల నిజం, అక్కడ అది జరిగే ఉంది అని. ఎట్లా సాధ్యం? మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు, రోగి అయి ఉన్నాడు, అతడు నిద్రిస్తున్నాడు, అతను లేపుటకు మనం పోదాం రండి అన్నాడు ప్రభు. నిద్రించి ఉన్నాడు, మనం లేపడానికి వెళ్దాం రండి అన్నాడు. ఇక్కడ ఉన్నోడికి ఎట్ట తెలిసింది? ఎప్పుడన్నా ఆలోచించారా? అయ్యలారా, ఓడకే కానీ ఓడలో ఉన్న మనకి ఏ ప్రాణహాని జరగదు, నా మాట విని ఆహారం పుచ్చుకోండి అన్నాడు పౌలు. ఎట్లా తెలుసు? పౌలు చెప్పాడు, నేను ఎవని యందు భయభక్తులు కలిగి ఉన్నానో ఆ ప్రభు తన మాట తెలియజేశాడయ్యా నాకు. ఓడకే కానీ ఓడలో ఉన్న వాళ్ళకి ఏం హాని కాదని చెప్పాడు. అందుకే ఇదిగో నేను ఆహారం తీసుకుంటున్నాను, మీరు కూడా తీసుకోండి అని వాళ్ళని బలపరిచాడు. ఎలా తెలిసింది? స్తోత్రం, హల్లెలూయా. నీవు వెళ్ళు సౌలా, నీవు వెళ్ళు, ప్రవక్తల గుంపు నిన్ను ఎదుర్కొంటుంది, క్రొత్త మనసు నీకు వస్తుంది అని సమూయేలు చెప్పాడు. ఎలా తెలిసింది? యెషయి, నీ కుమారులు ఇంతేనా, ఇంకెవరన్నా ఉన్నారా? అందరినీ తెచ్చి నీ ముందు పెట్టానే, వీళ్ళెవరిని కోరుకోలే ఆయన, వీళ్ళైనా ఇంకెవరు ఉన్నారా? ఇంకా కడసారి వాడు ఉన్నాడు కానీ వాడు చిన్నోడు, వాడికి ఇవన్నీ ఏం తెలియదు, అందుకని వాడిని గొర్రెల గాయడాన్ని పెట్టాను, పిలిపించవయ్యా. వాళ్ళంత దూరంలో వస్తుండగానే సమూయేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. అదిగో నేను కోరుకుని వాడు వచ్చుచున్నాడు, తైలం కొమ్ము తీసుకొని వెళ్ళి తైలం వైపో. ఏ సహవాసంలో బలపడ్డారు వీళ్ళు? పెద్దగా చెప్పండి ఒకసారి. అదండి మనం చేయాల్సిందే, అందులో మనం బలపడాల్సింది. మోకాళ్ళుని ప్రార్థనలో కనిపెట్టి దేవుడిచ్చే సమాచారాన్ని అందిపుచ్చుకొని ప్రార్థన చేస్తూ, అవతలి వాళ్ళని సరిచేస్తూ, చక్కదిద్దుతూ, అవసరమైతే హెచ్చరిక చేస్తూ దేవుని శక్తి అనుభవించాలి. అంత ప్రశాంతంగా ప్రార్థనలో కనిపెట్టే గుంపులయ్యి ఈరోజు మనం ఈ రాత్రంతా మేలుకొని ప్రార్థనలో కనిపెడదాం వస్తారా అని మాట్లాడుకున్న నలుగురు ఏరి, మనం ఈ పగలు ఫాస్టింగ్ ఉండి ప్రార్థనలో కనిపెడదాం, ప్రార్థన చేసుకుందాం, ఏకాంతంగా ప్రభుతో కలిసి ఉందాం, వస్తారా అని చెప్పుకునే గుంపులయ్యి అని మాట్లాడుకునే వ్యక్తులేరి, అలా ఒకరినొకరు దేవునితో సహవాసానికి, బ్రదర్ ప్రార్థనకి రేపుకునే వాళ్ళు ఏరి సోదరా. సహవాసంలో బలపడాలి. మనం ప్రభువుతో ప్రార్థనా సహవాసంలో బలపడాలి, పరిశుద్ధుల సహవాసంలో బలపడాలి, దైవ స్వరము వినే విషయంలో మన చెవులు బలపడాలి. అందరితో పాటు వాళ్ళు ఉన్నారు, అందరితో పాటు నోవహు కూడా ఉన్నాడు. ఊరు మొత్తం చెడిపోయిన వాళ్ళే, నోవహు ఒక్కడు. అరే కొలతలు ఏం రాను దేవాలో, ఎంత పొడవో, ఎన్నంతస్తులో, ఎంత వెడల్పో మొత్తం చెప్పాడండి ఆయనకి. ఎట్లా?
నోవహు చెవిని లోకుల మాటలు వినటానికి సాధన చేయలే, రహస్యమందు మాట్లాడే దేవుని స్వరం వినటానికి సాధన చేశాడు. ఆయనకు అందుబాటులోకి వెళ్ళాడు. విసుగు చెందకండి, ఇబ్బంది ఫీల్ కాకండి. సాధన చేసుకున్నారు. అవును, నన్నెవరు బలపరచట్లా, నన్నెవరు ప్రోత్సహించట్లా, నన్నెవడు పాస్టర్ని చేయట్లా, నన్నెవరు అది చేయట్లా, నన్నెవరు ఇది చేయట్లా అనుకునే ఓ వెర్రి మొహమా. పౌల్ని ఎవరు చేశారు? గొలియాతు మీదకి యుద్ధానికి పోనాయనా, గెలిస్తే రాజు అవుతావని దావీదుని ఎవడు రేపాడు? ఫిలిస్తీన్లకు ఏమైనా చేయనట్లు సంసోనుని ఫిలిస్తీన్ల మీదకి ఎవరు రేపారు? ఏ మనుషుడు ప్రోత్సహించాడు? నువ్వు దేవుని సేవ చేయడానికి, దేవుని కొరకు బ్రతకడానికి, ఇతరులకు సువార్త ప్రకటించడానికి, ప్రార్థనా బృందంగా ఒక బృందాన్ని స్థాపించడానికి, పరిశుద్ధులకు ఉపచారం చేయడానికి, దైవ సేవ చేయడానికి దేవుని ఆత్మే నిన్ను రేపుతాడు. ఎవరో రేపాలి, ఎవరో నాకు ప్రోత్సాహం ఇవ్వాలి, ఎవరో నన్ను ఎక్కడో అందలం ఎక్కించాలి, ఎవడు చెప్పాడు నీకు? నువ్వు దేవుని సహవాసంలో బలపడితే, దేవుని ఆత్మను కలిగి ఉంటే ఆ ఆత్మే నిన్ను రేపుతాడు, కుదురుగా ఉండనీయడు ప్రభు పని చేయకుండా. ఓకేనా? సౌలు మరి ఎక్కువగా బలపడి, ఇంకా మనం బలం పొందాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. దేవుని సహవాసంలో బలపడాలి, సత్యవాక్య విషయంలో బలపడాలి. ఈరోజు దుర్బోధలు భయంకరంగా రేగి ఎవ్వడికి దోచిన బోధవాడు చేస్తున్నాడు. కొంతమంది సత్య సంబంధులు కూడా దుర్బోధలు పడి భ్రష్టులైపోతున్న పరిస్థితి ఉంది. ఎవ్వడికి వాళ్ళు జాగ్రత్త పడి వాక్య ధ్యానం, వాక్య అవగాహనలో బలపడాలి. లోక సంబంధమైన జ్ఞానం చాలా ఉంటుంది, కానీ దైవిక జ్ఞానాన్ని సాధన చేయటల్లా. కొంతమంది హద్దులు పెట్టేసుకున్నారు. ఇంతవరకే నా భక్తి, ఇంతవరకే నా సాధన, అంతకుమించి నాకు అక్కర్లేదు. నేను చెప్పనా, ఒరిజినల్గా పరిశుద్ధాత్మ పూర్ణులైన వాళ్ళు, ఆత్మశక్తి చేత నింపబడి ఆత్మచేత రేపబడే వాళ్ళు అల్ప విషయాల్లో తృప్తి చెందరు. దేవుని కొరకు గొప్ప కార్యాల కోసం ఎదురు చూస్తారు, సాధించడానికి నడుం కడతారు.